అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమం ఈ వాల్ పోస్ట్ అన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. రేపు ఉదయం ఇక్కడ నుంచి 8 గంటల నుంచి పోతిరెడ్డిపాడు బయలుదేరడం జరుగుతుంది. 30 తేదీ నుంచి అడుగుతుంటే పోలీసులు ఈరోజు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినారు పోవడానికి, ఆ మీటింగ్ పెట్టుకోవడానికి. ఇంకా మళ్ళీ ఏ కండిషన్లో ఇస్తారో చూడాలి ఒకసారి. మొత్తం రైతులందరూ కూడా చలో పోతిరెడ్డిపాడు ఈ నంద్యాల, పాణ్యము, బనగానపల్లి, ఆర్లగడ్డ, డోను, శ్రీశైలం ఇక్కడి నుంచి నందికొట్కూరు నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని అందరినీ కూడా కోరడం జరుగుతుంది. దాంతో విధంగా కర్నూలు జిల్లా సంబంధించిన వరకు కొన్ని ఇక్కడి నుంచి కూడా రావాలని ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. కాబట్టి రాయలసీమకు జరిగే అన్యాయాన్ని చంద్రబాబు నాయుడు టైంలో ఈ రాయలసీమకి ఎంత అన్యాయం జరుగుతుందనేది ఒకసారి ప్రజలకు తెలియజెప్పాలని, రాయలసీమ ఎత్తిపోతల పథకం లేకపోతే రాయలసీమ శాశ్వతంగా ఎడారిగా మారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా 800 అడుగులకు నీళ్లు తీసుకుంటే మనకు పోతిరెడ్డిపాడు దగ్గర 841 పైన ఉంటేనే నీళ్లు వస్తాయి తప్ప లేకుంటే నీళ్లు రాని పరిస్థితి. కాబట్టి వాళ్ళ ఆ నీళ్ళు అందరికీ 800 లోపల ఉండే వరకు వాళ్ళ ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా నీళ్లు పంపులతో మొత్తం తోడేస్తే మన పరిస్థితి ఘోరమైనది ఉద్దేశంతోనే. అంతకుముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేయడం జరిగింది. దగ్గర 90% కూడా పూర్తి కావడం జరిగింది. కేవలం మోటార్లు పెట్టి మోటార్లు ఫిక్స్ చేస్తే మనం పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకం నుంచి ఎస్ఆర్బీసీకి మనం నీళ్లు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్కీమ్ను ఖచ్చితంగా పూర్తి చేయడానికి చంద్రబాబు మీద బలవంతం చేయడానికి రైతులందరినీ కూడా వాళ్ళని తీసుకొని పోయి రైతుల బాధ ఏ విధంగా, రైతులకు నీళ్లు రాకపోతే ఏ విధంగా పరిస్థితి ఉంటుంది అనేది రైతులకు కూడా వివరించడం జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు మన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రాయలసీమకు సంబంధించిన నంద్యాల జిల్లా అయితేనేమి, కడప జిల్లా అయితేనేమి, చిత్తూరు అయితేనేమి, నెల్లూరు ఈ జిల్లాలకు కూడా న్యాయం జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ ప్రాజెక్టును పూర్తిగా ఇమ్మీడియట్గా దాన్ని పూర్తి చేయాలని కోరుకుంటూ మేమందరం కూడా చలో పోతిరెడ్డిపాడు మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా మాతో సహకరించి ఈ ఉద్యమంలో పాల్గొని మన రాయలసీమ యొక్క సాగునీరును మనం అన్యాయం జరగకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరడం జరుగుతుంది.